బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేఏ పాల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. తనపై వస్తున్న ఈ ఆరోపణలన్నిటికీ ఆయన సమాధానం ఇస్తూ ఆర్టీవీతో మాట్లాడాడు. మొత్తానికి కేఏ పాల్ ఆరోపణలన్నీ అవాస్తవమని, అలాగే తనని ఎదుర్కోలేక, రాజకీయంగా తనని ఎదుర్కోలేక వ్యక్తిగతంగా తనని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నాను, ఇండియా వచ్చాక ఆరోపణల వెనుక ఎవరున్నారో చెప్తాను ఖచ్చితంగా అని చెప్పేసి ఆయన చెప్పారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా దీని గురించి మాట్లాడారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా ప్రతినిధి శిల్ప ఉంది. శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, ఆయనని రాజకీయంగా ఎదుర్కోవడం కుదరకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా? ఈ మహిళ ఎవరు అసలు? ఎవరైతే ఈయనపై ఈ ఆరోపణలు చేస్తున్నారో ఆ మహిళ ఎవరు? ఎక్కడ కేసు నమోదైంది? ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పైన పంజగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. ప్రధానంగా కేఏ పాల్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఒక యువతి తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తూ మొదట షీ టీమ్స్ని ఆశ్రయించింది. షీ టీమ్స్ ఆ కేసుని ఇటు పంజగుట్ట పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేసింది. దీనిపైన అసలుకు నిజంగానే లైంగికంగా వేధించారంటూ కూడా ఆర్టీవీ ఒకవైపు తన టీంను సంప్రదించింది. దీనిపైన టీం కావాలని రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఒకవైపు టీం చెప్పుకుంటూ వచ్చింది. ప్రధానంగా నిన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలో పోటీ చేశాం, ప్రజాశాంతి పార్టీ జూబ్లీ హిల్స్ ఎన్నికలో పోటీ చేస్తుందని నిన్న చెప్పింది. ఈరోజు ఒకవైపు ఈ కేసు అన్నది వెలుగులోకి వచ్చింది. ఖచ్చితంగా రాజకీయాల కుట్రలో భాగంగానే ఇది జరిగిందంటూ కూడా ఒకవైపు తన టీం కూడా దీన్ని ఖండించింది. ఇందులో ఎలాంటి అవాస్తవాలు లేవు, మొత్తం కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు మాత్రమే అంటూ కూడా ఒకవైపు కేఏ పాల్ సంబంధించినటువంటి టీం కూడా ప్రస్తుతం ఆర్టీవీతోనే ఎక్స్క్లూజివ్గా చెప్పింది. దీనికి ప్రస్తుతం తన విదేశాల్లో ఉన్నట్టు కేఏ పాల్ విదేశాల్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇండియాకి తిరిగి వచ్చాక దీనిపైన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎవరు టార్గెట్ చేశారు, దీని అనుకున్నటువంటి సూత్రధారులు ఎవరు అని కూడా చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో తను బిజీగా అటు సమ్మిట్లో పాల్గొన్నట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. అందువల్ల కేవలం తన ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి టీము దీనిపైన రెస్పాండ్ అవుతూ ఇది కేవలం నిన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పగానే వెంటనే ఈ విధంగా కావాలని కొన్ని ప్రత్యర్థులు ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళు ఈ విధంగా టార్గెట్ చేశారు, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఈ విధంగా ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు కావాలనే ఒక యువతిని యువతి ఆధారంగా కేసు పెట్టేటట్టు చేశారంటూ కూడా చేశారు. మొదటగా షీ టీమ్స్ని ఆశ్రయించింది. షీ టీమ్స్ ఆశ్రయించాక ఒకవైపు ఎంక్వైరీ చేసిన అనంతరం ఆ కేసును అనేది పంజగుట్ట పిఎస్కి తరలించారు. ఎందుకంటే కార్యాలయం ఏదైతే ప్రజాశాంతి పార్టీ కార్యాలయం అనేది అమీర్పేటలో ఉంటుంది, పంజగుట్ట పిఎస్ పరిధిలో రావడంతో ఇటు దీనికి ట్రాన్స్ఫర్ చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపుల కింద ప్రస్తుతం కేసు నమోదై దర్యాప్తు చేశారు. ఆ యువతి దానికి ఏదైతే లైంగిక వేధింపులో దానికి సంబంధించినటువంటి కొన్ని వాట్సాప్ మెసేజెస్ కావచ్చు, కొన్ని ఆధారాలు కూడా అటు పోలీసులకు సబ్మిట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దాని ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేట్ అయితే ప్రస్తుతం చేస్తున్నారు. కానీ దీనిపైన ఒకవైపు కేఏ పాల్ మాత్రం కూడా అన్నీ కూడా అవాస్తవాలు, ఎలాంటి ఇవి మాత్రం కేవలం ఆరోపణలు మాత్రం కావాలని నేను టార్గెట్ చేశారంటూ కూడా ఆయన టీం దీనికి సంబంధించి కూడా ఆర్టీవీతో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ కక్షలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు. దీని వెనక ఖచ్చితంగా రాజకీయ నాయకుల హస్తం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం విదేశాలు ఉండడంతో ఇక్కడికి తిరిగి వచ్చాక దీనిపైన ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నారు, ఎవరు చేశారని కూడా మొత్తం కూడా వివరంగా చెప్తామంటూ కూడా ఇప్పటికే కేఏ పాల్కి సంబంధించినటువంటి టీము ప్రస్తుతం ఆర్టీవీతో అయితే చెప్పింది. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే కేఏ పాల్ ఒక మహిళని లైంగికంగా వేధించాడా అని చెప్పేసి ఒక సర్వేని, ఒక పోల్ని పెడితే దాంట్లో 57% ఎస్ అంటున్నారు, 43% నో అంటున్నారు. మొత్తం మీద అయితే రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకనే జూబ్లీహిల్స్లో రానున్న రోజుల్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేస్తాను, గెలిచే అవకాశం ఉంది కాబట్టి నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా ఇలా టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆ మహిళ అయితే కేఏ పాల్కి సంబంధించి ప్రజాశాంతి పార్టీకి సంబంధించిన ఆఫీస్లోనే వర్క్ చేస్తూ ఉండే ఇంతకుముందు. సో తనని ఇబ్బంది పెట్టాడు. అండ్ వాట్సాప్లో కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి మొదట షీ టీమ్స్ని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం మీద అయితే పంజాగుట్టకు సంబంధించిన పోలీసులు ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇదంతా బహిర్గతం చేస్తాను, నాపై ఎవరు టార్గెట్ చేస్తున్నారు, నన్ను ఎవరు దీని వెనుక ఎవరు ఉన్నారనేది ఖచ్చితంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పేసి కొంతమంది
కేఏ పాల్ చెప్పుకొచ్చాడు. ఒక్కసారి కామెంట్స్ కూడా కొంతమంది ఏమంటున్నారంటే నిప్పు లేనిదే పొగ రాదుకు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి కదా అంతకుముందు కూడా అన్నట్టు మాట్లాడుతున్నారు ఆర్కే ఛానల్ అని చెప్పేసి. సో మొత్తం మీద మీరేమనుకుంటున్నారు? ఒక మహిళని వేధించాడని మీరు నమ్ముతున్నారా లేదా? ప్రస్తుతానికైతే సర్వేలో 40% ఎస్ అంటున్నారు, 36% ఎస్ అంటున్నారు, అండ్ 54% నో అంటున్నారు. సో ఎక్కువ మెజారిటీ కేఏ పాల్ అలాంటి పనులు చేయడు అని చెప్పేసి ప్రజలైతే నమ్ముతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ప్రజాశాంతి పార్టీ చీఫ్ ఆయనైతే ప్రస్తుతానికి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ రూపంలో కూడా తెలియపరచండి. మీరు ఈ కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం.